ఒక్క క్షణం ఆలోచించండి. రేపు పొద్దున మీరు నిద్ర లేచేసరికి మీరు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రోడ్డు మీద వెళ్లే జనాలు, అసలు ఈ భూమి మీద 800 కోట్ల మంది జనాభాలో ఒక్కరు కూడా లేకుండా అందరూ మాయమైపోయారు. వినడానికి ఏదో ఒక హాలీవుడ్ సినిమా స్టోరీలా ఉంది కదా, కానీ నిజంగా ఇలా జరిగితే మన కార్లు, ఫోన్లు, బిల్డింగ్లు, ఎంతో ఇష్టంగా దాచుకునే వస్తువులన్నీ కూడా ఏమవుతాయి? చాలా మంది ఏమనుకుంటారంటే మనుషులు లేకపోతే ప్రకృతి వెంటనే పచ్చగా మొత్తం మారిపోతుందని. కానీ అది నిజం కాదు. మనుషులు మాయమైన కొన్ని గంటల్లోనే ఈ భూమి మీద భయంకరమైన వినాశనాలు చోటు చేసుకుంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మనిషి తయారు చేసిన ఒకే ఒక వస్తువు మాత్రం వేల సంవత్సరాలైనా సరే అలాగే ఉంటుంది. మన ల్యాప్టాప్లో, టీవీలు ఎలా ఆగిపోతాయి అన్నది కాదు, మనం ఎంతో ఇష్టంగా కనిపెట్టిన కొన్ని వస్తువులు మన భూమిని ఎలా నాశనం చేస్తాయో చూస్తే మీరే షాక్ అవుతారు. అసలు మొదటి 24 గంటల్లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మీరు ఒకవేళ ఇంట్లోనే ఉంటే మొదటి 2-3 గంటలు అంతా నార్మల్ గా ఉన్నట్టే అనిపిస్తుంది. ఇంట్లో ఏసీలు రన్ అవుతూనే ఉంటాయి, టీవీలో ప్రోగ్రాంలు కూడా వస్తూనే ఉంటాయి. కానీ 3 నుంచి 6 గంటల తర్వాత నుంచి అసలు కథ మొదలవుతుంది. ఫస్ట్ ఏమవుతుందంటే ప్రపంచ వ్యాప్తంగా కరెంటు పోతుంది. పవర్ ప్లాంట్ లో బొగ్గు వేయడానికి, గ్యాస్ సప్లై చెక్ చేయడానికి, ఇంకా గ్రిడ్స్ మేనేజ్ చేయడానికి మనుషులు ఉండరు కాబట్టి ఆటోమేటిక్ సేఫ్టీ సిస్టమ్స్ ట్రిప్ అయిపోతాయి. థర్మల్ పవర్ స్టేషన్లు ఒక్కొక్కటిగా అలా షట్ డౌన్ అయిపోతూ ఉంటాయి. లండన్, న్యూయార్క్, ముంబై, టోక్యో, హైదరాబాద్, అప్పటి వరకు వెలుగులతో నిండిపోయిన ఇలాంటి నగరాలన్నీ ఒక్కసారిగా చీకట్లో నిండిపోతాయి. కేవలం విండ్ మిల్స్ ఇంకా సోలార్ ప్యానెల్స్ ఉండే ప్రదేశాల్లో మాత్రమే కొంచెం సేపు కరెంట్ ఉంటుంది. కానీ బ్యాకప్ సిస్టమ్స్ లేక అవి కూడా ఆగిపోతాయి. అంతేనా అంటే కాదు. మనుషులు మాయమైన వెంటనే ఒక పెద్ద వినాశనం చోటు చేసుకుంటుంది. రోడ్ల మీద వెళ్లే వేల కార్లు, మెట్రో ట్రైన్లు, గాల్లో ఎగిరే ప్లేన్లు, పైలట్లు, డ్రైవర్ లేక అప్పటికప్పుడే క్రాష్ అయిపోతాయి. సిటీ సెంటర్ లో పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరుగుతాయి. ఆటో పైలట్ లో ఉండే విమానాలు ఇంధనం అయిపోయే వరకు కూడా అలా గాల్లో తిరిగి తిరిగి ఒక్కసారిగా నేల మీద పడిపోతాయి. కానీ వీటన్నిటికన్నా హార్ట్ బ్రేకింగ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా? మన ఇళ్లలోనే. మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్కలు, పిల్లులు, ఇంకా ఫార్మ్స్ లో ఉండే ఆవులు, కోళ్ళకి తిండి పెట్టేవాళ్ళు ఉండరు. ఇంకా తిండి పెట్టేవారు, నీళ్ళు ఇచ్చేవారు లేక బోన్ లో ఉన్నవి, ఇంకా ఇళ్లలో లాక్ చేసి ఉన్నవి కూడా అందులోనే ఇరుక్కుపోతాయి. దాదాపు 100 కోట్ల జంతువులు ఆకలితో, దాహంతో అలమటించడం మొదలవుతుంది. ఇళ్లలో ఉండే కుక్కలు మెల్లగా తలుపులు బద్దలు కొట్టడానికి లేదా కిటికీలోంచి పారిపోవడానికి ట్రై చేస్తాయి. కానీ ఇదంతా ఒక చిన్న శాంపుల్ మాత్రమే. అసలైన డేంజర్ సిటీల యొక్క అండర్ గ్రౌండ్ లో ఆల్రెడీ యాక్టివ్ అయిపోతుంది. ప్రతి మెట్రో సిటీస్ లోని భూగర్భంలో నీళ్లు రాకుండా పంపింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు కరెంటు లేదు, మనుషులు లేరు, వాటిని చెక్ చేసేవారు, మేనేజ్ చేసేవారు ఎవ్వరూ లేరు. కాబట్టి అండర్ గ్రౌండ్ లో ఉండే వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. ప్రపంచంలోనే ఉన్న సబ్వేలన్నీ కూడా మూతపడిపోతాయి, వాటర్ తో నిండిపోతాయి. మనుషులు మాయమై ఇప్పటికి 2 వారాలు గడిచాయి. ఇప్పుడే అసలైన వినాశనం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు భూమి ఎదుర్కోబోయే అతి పెద్ద ముప్పేంటో తెలుసా? మన అణు విద్యుత్ కేంద్రాలు, అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 400 కన్నా ఎక్కువ అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఉండే న్యూక్లియర్ రియాక్టర్లు విపరీతమైన వేడిని జనరేట్ చేస్తాయి. మనుషులు ఉన్నప్పుడు ఈ వేడిని తగ్గించడానికి కంటిన్యూస్ గా చల్లటి నీళ్లని వీటిలోకి పంపింగ్ చేసి కూలింగ్ సిస్టమ్స్ ని రన్ చేస్తారు. అయితే మనుషులు మాయమైపోయిన తర్వాత ఈ ప్లాంట్ లో ఉండే కంప్యూటర్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా సేఫ్ మోడ్ లోకి వెళ్ళిపోతాయి. కానీ ఆ కూలింగ్ వాటర్ ని పంప్ చేసే డీజిల్ జనరేటర్స్ లో ఇంధనం కొన్ని రోజుల వరకే సరిపోతుంది. 2 వారాల తర్వాత ఆ జనరేటర్ లో డీజిల్ అయిపోతుంది. కూలింగ్ వాటర్ సప్లై పూర్తిగా ఆగిపోతుంది. దాంతో రియాక్టర్ లోపల ఉన్న అణు ఇంధనం విపరీతంగా వేడెక్కుతుంది. ఎంత హీట్ అంటే అక్కడ ఉండే స్టీల్ ఇంకా కాంక్రీట్ గోడలు కూడా కరిగిపోతాయి. ఆ తర్వాత జరిగేది ఇంకా మహా వినాశనమే. ప్రపంచ వ్యాప్తంగా వందలాది న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఒక్కసారిగా పేలడం స్టార్ట్ అవుతాయి. చెర్నోబిల్ లాంటి రేడియేషన్ ప్రమాదాలు ఒకేసారి వందల సంఖ్యలో జరిగితే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. గాల్లోకి టన్నుల కొద్ది రేడియో యాక్టివ్ పదార్థాలు ఇంకా విషవాయువులు రిలీజ్ అవడం స్టార్ట్ అవుతాయి. బలమైన గాలుల వల్ల ఈ రేడియేషన్ క్లౌడ్స్ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి. ఈ రేడియేషన్ దెబ్బకు ప్లాంట్లు చుట్టుపక్కల ఉండే వేలాది కిలోమీటర్ల వరకు చెట్లన్నీ నాశనం అయిపోతాయి. లక్షలాది అడవి జంతువులకి క్యాన్సర్లు వచ్చి చనిపోతాయి. ఈ ఒక్క వినాశనం వల్ల భూమి మీద ఉండే జీవరాశుల్లో దాదాపు 30% తుడిచిపెట్టుకుపోతాయి. కానీ ఈ అణు విస్ఫోటనలు జరిగిన కొన్ని నెలలకే ప్రకృతి మనకి ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. ఈ రేడియేషన్ ని తట్టుకున్న కొన్ని రోజులకే ఒక కొత్త విపత్తు మన నదుల మీద వెయిట్ చేస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మనుషుల మాయమై ఇప్పటికి కొన్ని నెలలు గడిచాయి. ఇప్పుడు భూమి మీద అత్యంత భయంకరమైన జలప్రలయం రాబోతుంది. దానికి కారణం మనం కట్టిన పెద్ద పెద్ద డ్యామ్లు. ప్రపంచ వ్యాప్తంగా నదుల మీద వేల సంఖ్యలో డ్యామ్లు ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయడానికి, ఎప్పటికప్పుడు గేట్లు ఎత్తడానికి, ఇంకా రిపేర్ చేయడానికి నిరంతరం మనుషులు పని చేయాలి. కానీ ఇప్పుడు మనుషులు లేరు. వానలు పడినప్పుడు నదుల్లో ఆటోమేటిక్ గా వర్షం నీరు చేరుతుంది. ఆ నదుల్లో ఉన్న నీరంతా కూడా డ్యాముల్లోనే చేరుతుంది. గేట్లు తెరవడానికి ఎవరూ లేకపోవడంతో నీటి ఒత్తిడి పెరిగిపోయి అక్కడ ఉండే డ్యామ్స్ గోడలకి క్రాక్స్ స్టార్ట్ అవుతాయి. అంతే, ఇంక ఒక్కొక్కటిగా డ్యామ్స్ అన్ని కుప్పకూలిపోవడం స్టార్ట్ అవుతుంది. ఊహించుకోండి, ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్లు ఒకేసారి బద్దలైతే 100 అడుగున ఎత్తున నీటి గోడలు దూసుకొస్తాయి.
డ్యామ్ కింద ఉన్న నగరాలు, జంతువులు అన్ని కొన్ని నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోతాయి. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్లు ఇంకా శాశ్వతంగా ఆగిపోతాయి. మనిషి కట్టిన ఇంజనీరింగ్ అద్భుతాలు, ప్రకృతి దాటికి కొట్టుకుపోయే మొదటి మేజర్ వస్తువులు ఇవే. కానీ ఈ వరదలు తగ్గాక ప్రకృతి ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తే మీరు నమ్మలేరు. 1 సంవత్సరం తర్వాత భూమి ఎలా మారిపోతుందో ఇప్పుడు చూద్దాం. కరెక్ట్ గా 1 year అయింది. మనుషులు లేని భూమి ఎలా ఉందో తెలుసా? అద్భుతంగా ఉంది. ఫ్యాక్టరీలు లేవు, బండ్లు తిరగట్లేదు, కాబట్టి పొల్యూషన్ అంతా పూర్తిగా జీరో అయిపోయింది. గాలి ఎంత ప్యూర్ గా ఉంటుందంటే ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా ఆకాశం అంత క్లియర్ గా కనిపిస్తుంది. నక్షత్రాలు కూడా క్లియర్ గా మెరుస్తాయి. మన రోడ్లు, బిల్డింగ్ల మీద చిన్నగా గడ్డి మొలవడం స్టార్ట్ అవుతుంది. కాంక్రీట్ రోడ్లన్నీ చీల్చుకుంటూ మొక్కలు, చెట్లు పైకి వచ్చేస్తాయి. అడవి జంతువులైన జింకలు, సింహాలు, పులులు మెల్లగా అడవిలోంచి సిటీల్లోకి వచ్చి హ్యాపీగా బతుకుతాయి. ఎందుకంటే వాటిని వేటాడే మనిషి అనే క్రూర జంతువు ఇప్పుడు లేడు కాబట్టి. కానీ మనం గర్వంగా చెప్పుకునే బర్జ్ ఖలీఫా, ఇంకా ఈ ఐఫిల్ టవర్లు ఇలా ఎన్నాళ్ళు తట్టుకుంటాయి? 100 ఏళ్ల తర్వాత వీటి పరిస్థితి ఏంటి? ఇప్పటికీ 100 నుంచి 300 ఏళ్ల సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి. మనుషులు కట్టిన పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ అలా నెమ్మదిగా కుప్పకూలిపోతాయి. ఎందుకో తెలుసా? మెయింటెనెన్స్ లేదు కాబట్టి. ఇనుముకి తుప్పు పడుతుంది కాబట్టి. బిల్డింగ్ లోపల చెట్లు వేర్లన్నీ దూరిపోయి ఫౌండేషన్ ని బలహీనపరుస్తాయి. ప్రపంచంలోనే ఫేమస్ అయిన ఐఫిల్ టవర్, ఇంకా లండన్ బ్రిడ్జ్ లాంటి మెటల్ స్ట్రక్చర్స్ అన్ని కూడా తుప్పి పట్టి కుప్పకూలిపోతాయి. అలాగే మనం స్పేస్ లోకి వదిలిన వేల శాటిలైట్లు ఉన్నాయి కదా, వాటిని కంట్రోల్ చేసేవారు ఎవ్వరూ లేక గ్రావిటీ వల్ల అలా అవి మెల్లగా భూమిపైకి వస్తూ ఆకాశంలోంచి ఉల్కల్లా రాలిపోతాయి. చూసేవాడు ఉంటే ఆ సీన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక ఈ టైంలో సముద్రాలు ఎంత క్లీన్ అవుతాయంటే పొల్యూషన్ లేక చేపలు, తిమింగలాలు విపరీతంగా పెరిగిపోతాయి. భూమి మళ్ళీ పాతకాలం లాంటి పచ్చని అడవిలా మారిపోతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మనిషి తయారు చేసిన ఒకే ఒక వస్తువు మాత్రం వేల సంవత్సరాలైనా సరే అలాగే ఉంటుంది. అసలు అది భూమిని ఏం చేయబోతుందో వింటే మీకు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. కాలం గడుస్తూనే ఉంది. 10,000 సంవత్సరాలు కూడా అయిపోయింది. ఇప్పుడు భూమి మీద మనుషులు ఉన్నారనే ఆనవాళ్ళు కూడా దొరకడం కష్టం. న్యూయార్క్, లండన్, ముంబై ఉన్న ప్లేసెస్ లో ఇప్పుడు దట్టమైన అడవిలతో నిండిపోయింది. మనం కట్టిన బిల్డింగ్లన్నీ మట్టిలో కలిసిపోయాయి. కానీ ఈజిప్ట్ పిరమిడ్లు, ఇంకా చైనా గ్రేట్ వాల్, ఇంకా మన దేశంలో ఉన్న చాలా గుడులు ఇంకా అలాగే ఉండిపోతాయి. ఎందుకంటే అవి ప్యూర్ రాతితో కట్టారు కాబట్టి. మరి ఇందాక నేను చెప్పిన ఆ వస్తువేంటో తెలుసా? ప్లాస్టిక్. మనుషులు వాడి పడేసిన ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు 10,000 సంవత్సరాలైనా సరే పూర్తిగా నశించిపోవు. ఒకవేళ భవిష్యత్తులో వేరే గ్రహం నుంచి ఏదైనా ఏలియన్స్ మన భూమి మీదకి వచ్చి చూస్తే వాళ్ళకి దొరికే ఏకైక హ్యూమన్ ప్రూఫ్ ఈ ప్లాస్టిక్ వేస్టే. మనుషులు లేకపోతే భూమి అంతమైపోదు. నిజానికి భూమి మళ్ళీ పచ్చగా, ప్రశాంతంగా మారిపోతుంది. మనం లేకపోతే ఈ నేచర్ ఇంకా హ్యాపీగా బతుకుతుంది. కాబట్టి మన పర్యావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఒకవేళ నిజంగానే మనుషులందరూ మాయమైపోతే మీరు దేన్ని మిస్ అవుతారు? కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను చూసా, మీరు కూడా చూడండి.